అందరికీ జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ నీ కోటేసి గెలిపించింది ఇందుకేనా అని ట్రోల్ చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఏదైతే నవరత్నాల బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నవరత్నాలు ఎవరికంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబాలకు, కొన్ని కార్యకర్తలకు, కొంతమందికి నవరత్నాలు టకీమని ఒత్తగానే వాళ్ళందరికీ 4-5 వేల రూపాయలు, 15 వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతుండే. వాళ్ళందరికీ చాలా ఉపయోగం ఉంటుండే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి ట్రోలింగ్ మెయిన్గా ఏంది అంటే, పవన్ కళ్యాణ్ నిన్ననో మొన్ననో చెప్పులు పంపించినాడు గిరిజన కుటుంబాలకు. ఓయే డిప్యూటీ సీఎం ఉండి నిన్ను గెలిపించిన దానికి సామే నువ్వు చేస్తున్నది చెప్పులు సహాయమా? అట్లనే ఇగో గిరిజన వాసులకు వర్షాకాలం కానీ చలికాలం కానీ వాళ్ళకు దుప్పట్లు 150-200 రూపాయలు దుప్పట్లు అవసరం ఉంటే, ఓరే సామి నీకు ఓటేసి గెలిపించినందుకు నువ్వు గిరిజన వాసులకు చేసేది దుప్పట్లు సహాయమా? దీనికంటే ఒకటి ఏంది, ఆశ్రమం పెట్టుకొని చెప్పులు, అలాగే దుప్పట్లు, మామిడి పండ్లు, ఆయన సొంత ఏదైతే మనకు ఫామ్ హౌస్ ఉంటుందో దాంట్లో పడినటువంటి మామిడి పండ్లు కొన్ని గిరిజన వాసులకు గిట్లా పంపించడం జరిగింది. ఒరి సామి నువ్వు గీదా చేసేది అయితే నువ్వు నీ ఫామ్ హౌస్లో ఏదైనా పెట్టుకొని ఇవన్నీ చెయ్యు, మరి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఏం బీకుతున్నావు అని చాలామంది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ట్రోలింగ్లో నేను మంచి సమాధానం చెప్తా ఉన్నా. వైసీపీ నవరత్నాల బ్యాచ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ 11 క్రికెట్ టీం బ్యాచ్కి పవన్ కళ్యాణ్ కరోనా టైంలో మీకు యాది లేకపోతే ఇక్కడ అన్నీ ఉన్నాయి మన దగ్గర ప్రూఫ్లు. కరోనా పోరాటానికి జనసేన 2 కోట్ల రూపాయల విరాళం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్రానికి అక్షరాల నరేంద్ర మోడీకి 1 కోటి రూపాయలు. 2 కోట్ల విరాళాన్ని కరోనా టైంలో ఎవరైతే ఈ సామి ఉన్నాడు కదా, అదే మన ఏదైతే మామిడి పండ్లు, చెప్పులు ఇవన్నీ పంచుతా ఉన్నాడు డిప్యూటీ సీఎం, ఆయన ఇచ్చినాడు. లెక్కెట్టుకోండి ఇక 2 కోట్లు. ఆ తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు, ఎక్కడయ్యా వరదలు అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ వరదఘాతకానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది అక్షరాల చంద్రబాబు గారికి చెక్కు కనబడతా ఉందా? చెక్కు 1 కోటి రూపాయల చెక్కుల్లా సామి చూడండి, 1 కోటి రూపాయల చెక్కు. ఇది ఓన్లీ మన విజయవాడ కోసము వరద ఘాతకం వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చిండు. ఇదిగాక ఇటు తెలంగాణకు, అలాగే ఆంధ్రాలో ఇంకా కొన్ని ప్రాంతాలకు వరద కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆంధ్రాకి అంటే మన 11 బ్యాచ్కి, అలాగే వీళ్ళందరికీ తెలియాలి కదా, లేకపోతే వీళ్ళు ఏంటంటే ఇంకా అలాగే మాట్లాడుతుంటారని నేను కూడా అన్ని సిద్ధంగా పెట్టుకున్నా. కానీ 2 కోట్ల రూపాయలు ఆంధ్ర సీఎం చంద్రబాబు గారికి, ఈయన డిప్యూటీ సీఎంగా ఉండంగా కూడా 2 కోట్ల రూపాయలు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్లోకి చేర్చడం జరిగింది. ఇటు తెలంగాణకి 2 కోట్ల రూపాయలు చేర్చడం జరిగింది. కరోనా టైంలో 2 కోట్లు, మొన్న 2 కోట్లు 6 కోట్ల రూపాయలు. అలాగే మనకు ఎవరైతే ఈ జనసేన పార్టీ గెలవక ముందు, ఇది నేను చెప్తుంది సామి, నేను చెప్తుంది కాదు, అక్షరాల ఎన్టీవీ మీడియా ఒక్కో రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం, దాదాపు ఒక్కో రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు. అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కాలేదు, ఏమీ కాలేదు. ఈ నవరత్నాల బ్యాచ్కి ఏం తెలుసు అసలు? మరి మీ జగన్ అన్న ఏమైనా ఇచ్చిందా అంటే కనీసం చేతి సాయం కూడా వేయడు. ఇక ఈ 1 లక్ష రూపాయలు కాక ఇంకోటి ఏముంది అంటే, మొన్నటికి మొన్న మన సోల్జర్ ఎవరైతే మురళీ నాయక్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి మన దగ్గర ప్రూఫ్ ఉందిరా నాయన, ఆయన కుటుంబానికి 50 lakhs
50 లక్షల రూపాయలు మురళీ నాయక్ కుటుంబానికి ఈయన జనసేన అంటే డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా అక్కడక్కడ ఎవరికి కొంతమంది నటీనటులకు వీళ్ళకు వాళ్ళకు 1,00,000 2 లక్షలు అవన్నీ ఈయన జీతం కాదు. ఇంకా ఈయనకు వచ్చే 2,10,000 రూపాయలు ఎమ్మెల్యే శాలరీ. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు అంటే నేను చెప్తా అక్షరాల దాదాపు పిఠాపురంలో ఉన్నటువంటి పిల్లలకు దాదాపు 55 మంది పిల్లలకు నెలకు 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. నెలకు 5,000 రూపాయలు. ఒకసారి లెక్కేసుకోండి ఎంత అయిద్దో. మరి ఆయన సాలరీ అయినా కూడా తింటలేడు. ఈ నవరత్నాల బ్యాచ్కు ఏం తెలుసామి అంటే ఏమీ తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా లెక్కెంత వచ్చింది. దాదాపు ఇటు తెలంగాణకి 2 కోట్లు, అటు ఆంధ్ర ఏదైతే మన సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్లు, అలాగే విజయవాడ వరద ఘాతుకానికి ₹1,00,00,000 విరాము, అలాగే అంతకుముందు ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏదైతే మన సోల్జర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏమున్నది. ఇక ఈ గిరిజన కుటుంబాలకు ఈ 50 గ్రామాలకు గాను 50 లక్షల రూపాయలు, అలాగే గ్రామ అభివృద్ధి శాఖగా పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి ఆయన రోడ్లు అలాగే ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క గ్రామాలను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు రాత్రానికి అప్పగలనక. ఈ నవరత్నాల బ్యాచ్కి ఏం తెలుసామి అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు వెనక ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ వేసుకొని పొద్దు మాపు భజన చేస్తూనే ఉంటారు. ఏం భజన చేస్తారని ఆయన అంటే అది ఎటు కాకుండా ఉంటుంది భజన. ఇప్పటికైనా మీకు సాక్ష్యాలతో ప్రూఫ్తో చూపించిన కదా. ఆయన కష్టపడి తీసినటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, ఇలాంటి సినిమాలతో వచ్చిన డబ్బును ఆయన సొంత కుటుంబానికి కూడా ఖర్చు పెట్టుకోకుండా సమాజం కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడు అంటే తన స్వార్థం కోసం. ఈ రోజున్న రాజకీయ నాయకుల్లో కాలేజీలు, స్కూళ్ళు, అలాగే ఇంకొన్ని ఏంది భారతీయ సిమెంట్ అని ఇవ్వని అవ్వని ఇంకేంది దీని మన నవరత్నాల బ్యాచ్కి జగనన్న చేసిన మేలేంది చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి జగనన్న చేసిన మేలేంది ఇసుక మాఫియా. ఇసుకలో నుంచి వచ్చిన డబ్బును దోసుకున్నాడు, రిషికొండను మొత్తము అమ్ముకున్నాడు, అలాగే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నదిలే. ఎందుకంటే తండ్రి చచ్చిపోయిన బిడ్డ కాబట్టి ఈయనకు ఈ ఓదార్పు యాత్రలు ఒక్కటే తెలుసు, అంతకు మించి ఏం సహాయం తెలియదు. అలాగే తీసుకుంటే ఇంకోటి ఏదైతే లిక్కర్ మాఫియా, ఈయన స్కానర్ కానీ క్యూఆర్ కోడ్ కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది వాడకుండా ఓన్లీ క్యాష్ మార్గంగా వాడాడు. మరి ఎంత నొక్కేసినవరా నాయన అంటే దానికి లెక్కలే. ఇంకా చాలా నొక్కినాడు కానీ అవిటికి అన్నీ లెక్క ఉండయి. ఇక సిమెంటు, ఇసుక, ఇది అది ఒకటి కాదు, అలాగే 3 రాజధానులని ఎన్నో కథలు పెట్టి మన బాబు 11 టీం బ్యాచ్కి చేరినాడు. మరి చేరినా కానీ మనం ఊకుంటున్నారా అంటే ఊకుంటలేదు. ఇంకా వీళ్ళందరూ ఫోను మన జగన్ ఒక్కడే ఉంటాడు, ఆనందం కూడా సంకనాకిస్తారని కోరుకుంటున్నా. ఇక ఎవరైతే డిప్యూటీ సీఎం, పావలా సీఎం అనేటాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు రీచ్ కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.